హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్న్ విత్ కాసిరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ జనరేషన్ అంటే ఏంటి, లీడ్ జనరేషన్ ఎలా చేయాలి, లీడ్ జనరేషన్ ఎన్ని వేస్ ఉంటాయి, అసలు లీడ్ జనరేషన్ వల్ల లాభాలు ఏంటి, లీడ్ జనరేషన్ వల్ల కూడా మనం డబ్బులు సంపాదించా అనే ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ లీడ్ జనరేషన్. లీడ్ జనరేషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్తగా షాప్ కానీ లేదా వేరే ఏదైనా ఆన్లైన్ బిజినెస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు మనకైతే మన షాప్కి కొంతమంది కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్ ఎలా రావాలి? కొంతమంది అయితే మాన్యువల్గా షాప్ పెట్టినప్పుడు బయట స్టోర్ నుంచి వస్తారు. కొంతమంది షాప్ పెట్టినప్పుడు మనం ఆన్లైన్ నుంచి అయితే మనకైతే లీడ్స్ రావాలి. సో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే మన యొక్క బిజినెస్కి లేదా స్టార్టప్కి ఆన్లైన్ నుంచి కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. ఈ వీడియో ఎన్ని వరకు చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. వీడియో మొత్తం చూసినాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే తెలియజేయండి. మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే వాట్ ఈస్ లీడ్ జనరేషన్, లీడ్ జనరేషన్ అంటే ఏంటి, లీడ్ జనరేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం నేర్చుకోవాల్సిన కీ టర్మ్స్. లీడ్ జనరేషన్లో కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి. ఆ కీ టర్మ్స్ ఏంటి, అసలు ఈ లీడ్ జనరేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ప్లాట్ఫామ్ టు చూస్ అంటే మనం ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి లీడ్ జనరేషన్కి, మరియు మన యొక్క బిజినెస్కి టార్గెట్ కస్టమర్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి. తర్వాత టైప్స్ ఆఫ్ లీడ్ జనరేషన్, లీడ్ జనరేషన్లో ఎన్ని రకాలు, ఎన్ని విధాలుగా మనం లీడ్ జనరేషన్ చేయొచ్చు. తర్వాత ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఏంటిది, ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఏంటిది, ఫైనల్గా కంక్లూజన్. ఇవన్నిటి గురించి అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ లీడ్ జనరేషన్ అంటే ఏంటి, మనం ఆన్లైన్లో ఏదైనా ఒక యాక్షన్ జరిగి మనం ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ని ఫిల్ చేయించి ఆ ఫామ్లో ఏమేంటి నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇలాంటి డీటెయిల్స్ని ఒక కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవడాన్ని లీడ్ జనరేషన్ అంటాం. ఎలా అంటే ఫైండింగ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అండ్ కలెక్టింగ్ దేర్ కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఏంటి, లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్, నేమ్ అండ్ సో ఆన్. తర్వాత ఆ డీటెయిల్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మనం ఫాలో అప్ చేసి వాళ్ళని మనం కస్టమర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఈ మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉందో వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన నుంచి మన కస్టమర్గా కన్వర్ట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి మనమైతే లీడ్ జనరేషన్ అండ్ కీ టర్మ్స్ యూ మస్ట్ నో. లీడ్ జనరేషన్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని కీ టర్మ్స్ అవేంటంటే ఫస్ట్ లీడ్ అంటే ఏంటి, లీడ్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ లేదైనా ఒక ఆర్గనైజేషన్. అంటే మనమే ఒక గ్రాఫిక్ డిజైనర్ అయితే ఏదైనా కంపెనీ వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపించి మనకు పని చెప్పడాన్ని లీడ్ అంటాం. మనకు ఎవరైతే పని చెప్తారో, పని ఇస్తారో వాళ్ళని లీడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కస్టమర్ మన దగ్గరికి కాంటాక్ట్ అయితే దాన్ని ప్రాస్పెక్ట్ అంటాం. సేమ్ కస్టమర్ కూడా అంతే, ఎవరైతే మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించి మన వరకు రీచ్ అవుతారో వాళ్ళని కస్టమర్ అంటాం. కస్టమర్కి ప్రాస్పెక్టివ్ తేడా ఏం లేదు, రెండు సేమ్ ఉంటాయి. టార్గెట్ ఆడియన్సెస్ అంటే ఇప్పుడు మనది ఒక శారీ బిజినెస్ అనుకో, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరవుతారు, మోస్ట్ ప్రాబబ్లీ హౌస్ వైఫ్స్ లేదా ఉమెన్స్ ఆర్ గర్ల్స్, వీళ్ళు మాత్రమే మన టార్గెట్ ఆడియన్స్. అదే మన ఒక ఫ్లాట్స్ బిజినెస్ అనుకో మన యొక్క టార్గెట్ ఎవరవుతారు, ఎవరైతే ఇల్లు కొనాలని చూస్తారో వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. అదే మనం ఏదైనా కోర్సెస్ సేల్ చేయాలనుకో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరవుతారు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఇంకా బిజినెస్ రిలేటెడ్ పర్సన్స్. మనం పంపించే ప్రొడక్ట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. ఓకే, నెక్స్ట్ అవర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అసలు మన యొక్క వస్తువుని ఎవరు కొంటారు అనేది మన టార్గెట్ ఆడియన్స్. మనం కేటగిరీ చూసుకుంటే ఫస్ట్ జాబ్ సీకర్స్, ఫ్రెషర్స్. ఎవరైతే పార్ట్ టైం కోసం ఆన్లైన్ ఇన్కమ్ కోసం చూస్తుంటారో వాళ్ళు ఏదైనా కోర్సెస్ అమ్ముతాం కదా, ఆ కోర్సెస్ యొక్క లీడ్స్ అన్నట్టు. మన కేటగిరీస్ చూసుకున్నట్టయితే జాబ్ సీకర్స్ ఆర్ ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఆర్ హోమ్ మేకర్స్, ఎంటర్ప్రీనియర్స్ ఆర్ బిజినెస్ మెన్. వీళ్ళందరూ దేని యొక్క టార్గెట్ ఆడియన్స్, మనం ఏదైనా ఒక ఆన్లైన్ కోర్సెస్ లేదా ఆన్లైన్ బిజినెస్ ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటే వీళ్ళంతా మన టార్గెట్ ఆడియన్స్. ఫర్ సపోజ్ జాబ్ సీకర్స్ ఆర్ ఫ్రెషర్స్ అంటే వాళ్ళు
జాబ్ సీకర్స్ ఏంటి, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేస్తుంటారు. ఫ్రెషర్స్ అనేవాళ్ళు పార్ట్ టైం వర్క్ కోసం చూస్తుంటారు. సో కాబట్టి వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కాలేజ్ స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్స్. ఎందుకంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ కోసం చూస్తుంటారు కదా, సో వాళ్ళు మన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తుంటారో వాళ్ళు సైడ్ ఇన్కమ్ కోసం లేదా బిజినెస్ చేయడం కోసం 9 to 6 జాబ్ చేసే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి ఇంకా మంచిగా అయిపించకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సైడ్ ఇన్కమ్ కోసం చూస్తుంటారు. అలాంటి వాళ్ళు మన యొక్క టార్గెట్ ఆడియన్స్ అవుతారు. ఫర్ సపోజ్ ఎవరు, ప్రైవేట్ ఎంప్లాయీస్, డెలివరీ వర్కర్స్, అలాగే సేల్స్ పీపుల్. ఎవరైతే సేల్స్ చేస్తుంటారో ఆ సేల్స్ పీపుల్ మన టార్గెట్స్ అవుతారు. స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే కొంతమంది స్టూడెంట్స్కి పర్సనల్ డెవలప్మెంట్ మరియు ఆన్లైన్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మన యొక్క టార్గెట్ ఆడియన్స్. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది, 18 to 25 ఉంటుంది. అండ్ కొంతమంది కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయి ఉంటారు. ఓకే. ఇంకో కేటగిరీ ఎవరంటే హౌస్ వైఫ్స్ ఆర్ హోమ్ మేకర్స్. ఎవరైతే హౌస్ వైఫ్స్గా పని చేస్తూ సైడ్ ఇన్కమ్గా ఏం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మన టార్గెట్. వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్కి వచ్చి ఉమెన్స్ ఏమైనా సెర్చ్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేస్తారు. సో వాళ్ళు కూడా మన టార్గెట్ ఆడియన్సే. నెక్స్ట్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ బిజినెస్ మైండెడ్. ఎవరైతే బిజినెస్ మైండెడ్ తోటి ఏదైనా కంపెనీని లేదా ఏదైనా షాప్ని పెట్టాలని మైండ్లో ఫిక్స్ అయి ఉంటారో వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. ఫర్ సపోజ్ ఫ్రీలాన్సర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, లైక్ వీళ్ళంతా మన యొక్క టార్గెట్ ఆడియన్సెస్. ఎందుకంటే మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి వెంటనే మనం చెప్పగానే వాళ్ళు మన దగ్గర కోర్సెస్ లేదా వేరే ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ఆ బై చేయడానికి రెడీగా ఉంటారు. సో కాబట్టి మన యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే వీళ్ళంతా మన టార్గెట్ ఆడియన్స్ కిందకి వస్తారు. మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ముఖ్యంగా మన యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే ఈ 5 కేటగిరీస్ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే బిగ్ ప్లేయర్స్ ఫర్ లీడ్ జనరేషన్. మనం లీడ్ జనరేషన్ చేయాలంటే మన యొక్క బిగ్ ప్లేయర్స్ అంటే ఎక్కువ కీ రోల్ పోషించేది ఎవరంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్. ఎందుకంటే నవాడేస్లో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉన్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇందులో మనం లీడ్ జనరేషన్ చేయడం చాలా సింపుల్. ఇందులో మనం ఒక పోస్ట్ చేసామంటే అది విత్ ఇన్ 1 నైట్లో కొన్ని మిలియన్ పీపుల్స్కి రీచ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు లీడ్స్ చాలా త్వరగా, చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తారు. కాబట్టి మనకు నెంబర్ 1 పొజిషన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మీరు మంచిగా ఇన్స్టాగ్రామ్ రన్ చేసి ఒక సర్టెన్ ఫాలోవర్స్ తెచ్చుకున్న తర్వాత మీరు యూట్యూబ్ కన్వర్ట్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ కూడా చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. ఇందులో రీచ్ స్లోగా ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఒక ఆడియన్స్ వచ్చిందంటే కన్ఫామ్గా ఎవరి యొక్క లీడ్ మన దగ్గరికి వచ్చినంటే కన్ఫామ్గా సేల్ కన్వర్ట్ అయిపోతుంది. సో మనం మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఇన్స్టాగ్రామ్ తర్వాత మరొక బిగ్ ప్లేయర్ ఎవరంటే అది యూట్యూబ్ మాత్రమే. యూట్యూబ్ మీరు ఫోకస్ చేయండి. యూట్యూబ్ తర్వాత నెక్స్ట్ లింక్డ్ఇన్ ఎందుకంటున్నా అంటే లింక్డ్ఇన్లో చదువుకున్న వాళ్ళు అంత ప్రొఫెషనల్స్ ఉంటారు, ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది లేదా బిజినెస్ మీద గ్రిప్ అయినా ఉండింటుంది. జాబ్ మీద బోర్ కొట్టి లేదా జాబ్ కోసం పార్ట్ టైం కోసం చూసే వాళ్ళు మాత్రం లింక్డ్ఇన్లో ఉంటారు. వాళ్ళు చాలా హై ప్రొఫెషనల్స్. మనం ఏదైనా చెప్పినా వెంటనే అర్థం చేసుకొని మన దగ్గర కొనటానికైతే చాలా ఈజీగా ఉంటారు. సో ఈ మూడితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఫేస్బుక్, స్నాప్చాట్, ఇలా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ నుంచి కూడా మనం సింపుల్గా అయితే లీడ్స్ జనరేట్ చేయొచ్చు. నేనైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్లో లీడ్ జనరేషన్ ఎలా చేయాలని వేరే వీడియోస్ చేసి మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అవైతే మీరు మీ వరకు రావాలంటే మీరైతే మన యూట్యూబ్ను మరి ఇన్స్టాగ్రామ్ను అయితే ఫాలో చేసుకోండి. మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. టైప్స్ ఆఫ్ లీడ్ జనరేషన్లో 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఏంటంటే మనం చేసే లీడ్స్ ఎటువంటి అమౌంట్ పే చేయకుండా డైరెక్ట్గా, సపోజ్ మనం ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తున్నాం, మన వీడియోస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆర్గానిక్. అదే వీడియోస్ అదే ఇన్స్టాగ్రామ్లో మనం ప్రమోట్ చేసామనుకో, మనీ కట్టి ప్రమోట్ చేస్తే దాన్ని ఇన్ఆర్గానిక్ అంటాం. ఆర్గానిక్కి ఇన్ఆర్గానిక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్గానిక్ ఏంటంటే కొంచెం స్లో డ్యూరేషన్లో ఆర్గానిక్ ఫాలోవర్స్ వస్తారు. ఇన్ఆర్గానిక్ ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో చాలామంది ఫాలోవర్స్ వస్తారు. ఆర్గానిక్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే నార్మల్ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్గానిక్ బాగా యూజ్ అవుతుంది. ఇన్ఆర్గానిక్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే బిజినెస్ పీపుల్ ఆల్రెడీ బిజినెస్ పెట్టి మంచి రన్లో ఉంటుందో వాళ్ళకి ఇన్ఆర్గానిక్ బాగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టి ప్రమోట్ చేయించుకోవచ్చు.
సో ప్రమోట్ చేయించుకోవడం వల్ల వాళ్ళ ప్రతి రీల్కి ఒక మంచి రీచ్ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ ప్రోడక్ట్కి అట్రాక్ట్ అవ్వడానికి హెవీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ మీరు ఏది చూస్ చేసుకుంటారో కింద కామెంట్ అయితే తెలియజేయండి. నా బెస్ట్ వే ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆర్గానిక్కే వెళ్ళండి. ఇన్ఆర్గానిక్ వెళ్ళి అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఆర్గానిక్ లీడ్స్, ఇన్ఆర్గానిక్ లీడ్స్ నుంచి కూడా సపరేట్గా ఒక పెద్ద వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ మీ దగ్గర రావాలంటే నా అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. మీకు లీడ్ జనరేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే తెలియజేయండి. నేను నా నెంబర్ కూడా ఇస్తాను. నా నెంబర్కి కూడా వాట్సాప్ చేయండి. మీరు కాల్ చేసి నేను లిఫ్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఇంతవరకు వచ్చారంటే మీకు ఆ వీడియో నచ్చడం బట్టి మీరు ఇంతవరకు వచ్చారు. సో థ్యాంక్ యూ గైస్. మీకు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి, లీడ్ జనరేషన్ చేస్తూ మీరు మంత్లీ అమౌంట్ ఎర్న్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను మీకైతే లీడ్ జనరేషన్ ఎలా చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అయితే మెసేజ్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ తెలియజేయండి. నేను ఏమైనా చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటే, మీకు ఈ వీడియో ఎలా ఉందో, నచ్చిందో లేదో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.